హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ మానస. ఈరోజు వినాయక చవితి కదండి. వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదము ఉండాల పాయసం. దాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకుందామండి. ముందుగా మనం కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి. పాలు, 1/2 లీటర్ పాలు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, ముందుగానే శనగపప్పు నానబెట్టారండి 2 స్పూన్స్, బియ్యం పిండి, పొడి పిండి అండి, డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి ముక్కలు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుందామండి. ఇందులో రెండు స్పూన్ల బెల్లం వేసుకుందామండి. చిటికెడు సాల్ట్, 2 స్పూన్ల నెయ్యి అండి. మరుగుతున్న వాటర్లో బియ్యపిండి వేసుకుందామండి. పొడిపిండి ఇది. ఈ విధంగా కలపాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. పైనుంచి పచ్చి కొబ్బరి తురిమి వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని తడితేసుకుంటూ పిండి కలుపుకుందాం. మనం పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా చేసుకొని మనం చిన్నగా ఉండాలి లెక్క షేప్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న ఉండాలు చేసుకోవాలండి. మనం పిండి మొత్తం ఇలా చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకోవాలి. సరిపోయిన ఉండాలి ఇలా చుట్టుకోవాలి. లాస్ట్లో ఈ కొంచెం పిండి ఉంచుకొని మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇది కొంచెం లూజ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని ఆ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి లూజ్గా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందామండి. ఇవి వేగే కదండి. ఇప్పుడు వీటిని తీసుకుందాం. ఇదే కడాయిలో 2 కప్పుల వాటర్ వేసుకుందామండి. ముందుగా మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఇందులో వాటర్లో వేసుకుందాం. ఇందులో కొంచెం కొబ్బరి తురుము వేసుకుందామండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. పప్పు ఉడికిందండి. ఇందులో కప్పు బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు ఉండాలు వేసుకుందామండి. ఇందులో పది నిమిషాలు ఈ ఉండాలు ఉడికిద్దామండి పాకంలో. ఇప్పుడు ఉండాలు ఉడికినలేవో చూద్దామండి. ఉడికాయండి. వాటర్లో కలిపిన పిండి ఇప్పుడు వేసుకుందామండి. ఇప్పుడు
2 మినిట్స్ దీన్ని ఉడకనిద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ దాన్ని మనం చల్లారిద్దామండి. ఉండాలి చల్లారాక మనం ఇందులో తగినన్ని పాలు వేసుకుందామండి. ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. వినాయకునికి ఇష్టమైన ఉండాల పాయసం రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.